ఒక దూరమైన గ్రామం. చుట్టూ పొలాలు, చెరువు, చిన్న ఇళ్ళు. ఒకరోజు అకస్మాత్తుగా చెరువు నుంచి భారీ పెద్ద పాము బయటకు వచ్చింది. అది ఇళ్ల మధ్యకి వచ్చి ప్రజలను భయపెట్టింది. పిల్లలు ఏడుస్తున్నారు, మహిళలు భయంతో పరుగులు తీస్తున్నారు. గ్రామం మొత్తం కలకలమైపోయింది. అప్పుడే భూమి కంపించినట్టు ఒక శబ్దం. హల్క్ వచ్చాడు. హల్క్ పామును చూసి కోపంతో కాదు, ధైర్యంతో ముందుకు వెళ్లాడు. పాము గ్రామాన్ని నాశనం చెయ్యకుండా తన బలంతో దాన్ని పట్టుకున్నాడు. పామును చంపకుండా నెమ్మదిగా అడవివైపు తీసుకెళ్లాడు. అక్కడ దాన్ని విడిచిపెట్టాడు. హల్క్ గ్రామ ప్రజల వైపు తిరిగి ఇలా అన్నాడు: బలమంటే నాశనం కాదు, రక్షణ. ప్రజలు ఆనందంగా హల్క్కు నమస్కరించారు. పిల్లలు హల్క్ అన్నయ్యా అంటూ కేకలు వేశారు. సూర్యాస్తమయం సమయంలో హల్క్ నెమ్మదిగా వెళ్ళిపోయాడు. కాని ఆ గ్రామం హృదయాల్లో ఒక పచ్చని రక్షకుడు శాశ్వతంగా నిలిచిపోయాడు.